అన్నా పోషానా ఆయన మనం ఈరోజు ఒక ఎలివేటెడ్ షెడ్ లోకి వచ్చాం. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా, సో మధ్యలో ఇట్లా డివైడ్ చేసేసి, సో కింద మనకు నాటుకోళ్ళు, పైన ఏదైనా షీప్ అండ్ కోట్ ఇట్లా ఏదైనా పెంచుకోవచ్చు. నాకు కొంచెం క్రియేటివిటీ కనిపించింది, లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పైన ఎట్లుందో కింద కూడా స్పేస్ అంతే. సో వీళ్ళు కొంచెం దీంట్లో గోదాం లా కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది పైన అన్నమాట. సో మీరు ఇది అక్కడ చూసుకోవచ్చు. ఇందులో మీరు గొర్రెలు, పొట్టేలు ఇట్లా ఏమైనా పెంచుకోవచ్చు. ఇది మొత్తం కెపాసిటీ వచ్చేసి పైన 160 కెపాసిటీ అనమాట. సో ఇది చాలా యూనిక్ షెడ్. మీకు ఎవరికైనా ఇట్లాంటి ఎలివేటెడ్ షెడ్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఆర్క్ ఫ్యాబ్రికేషన్ వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఎట్లా అంటే జెన్యూన్, మీరు పట్టుకున్నప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ట్రస్టబుల్ గా మీకు వర్క్ చేసి ఇస్తారనమాట. నేను రైతు మాటలో మీకు రివ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చాలా తక్కువ ఇందులో మేము చూసాం కదా. ఒక చిన్న ఏదైనా ఒక ఇంటికాడ ఒక ఎల్డింగ్ కొట్టుకోవాలంటే వాడు 10 సార్లు చెప్తాడు మనకు తెలంగాణ ఎవరినైనా సరే. అవును, కానీ వాళ్ళు అట్లా కాదు. సార్ మాట ఇచ్చాడా మొత్తం పని అయ్యే వరకు ఓకే. మంచి స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తే మీరు వాళ్ళ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ ఇస్తే మీకు నచ్చితే చేసుకోగలరు. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ ఫాలో వస్తాం మన రైతు.